అందరి ఐడియాలజీ ఏంటంటే యువతని ఒక తప్పు మార్గంలో నడిపించడం. రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి ధర్మమైన మార్గం, ఒకటి అధర్మమైన మార్గం. ఈ అధర్మమైన మార్గానికి అంటే ఈ ప్రాస్టిట్యూట్స్ కావచ్చు, ఈ ఇటువంటి అంటే మనిషిని కామంతో రెచ్చగొట్టి ఆ రకంగా సొమ్ము చేసుకునే మనుషులు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా సరే ఐటమ్ సాంగులు చేసే వాళ్ళని కూడా నేనేం వదలను, ఎవరైనా సరే ఇలా డబ్బు సంపాదించుకునే వాళ్ళకి కొమ్ము కాస్తున్న ఒక సిస్టమ్ తయారైంది. సో దీనికి వాళ్ళు కొంతమంది పెట్టుకుంటున్న పేరు ఏంటంటే ఇండస్ట్రీ అనేది గ్లామర్తోనే థ్రైవ్ అవుతుంది. ఈ గ్లామర్ లేకపోతే ఇండస్ట్రీ గ్లామర్ అంటే గ్లామర్తోనే ఇండస్ట్రీ రన్ అవుతుంది అంటే మరి ఒకప్పుడు సావిత్రి గారు కానీ సౌందర్య గారు కానీ చాలా మంది మహా నటులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇంతకన్నా పెద్ద గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళే. వాళ్ళందరూ చాలా ఆడియో ఫంక్షన్స్ తర్వాత జనాల్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు. ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు జరగలేదు కదా మరి. అవును. అయితే అంటే ఒకప్పుడు లాగా లేదు పరిస్థితి. ఇప్పుడు జనాలందరూ కూడా కామంతో సొలుగార్చుకుని చూసేవాళ్లే ఉన్నారు అని చెప్పి అంటే జనాలను వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇదంతా కూడా జనాలు తప్పే జనాలు కాదంటారు. జనాలు తప్పు కూడా కాదు, నిజం చెప్పాలంటే సెన్సార్ బోర్డు తప్పు. ఇలాంటివన్నింటినీ కూడా దరిద్రాన్ని మనమే ఎవడైనా సరే పచ్చి ఎప్పుడు ఆర్జీవీ ఆయన ఏదో గాడ్ ఏదో తీశాడు ఒక సినిమా, ఒక అటువంటి దారుణమైన సినిమా, దాని గురించి నేను చెప్పాలని కూడా అనుకోవట్లేదు. బట్ అది ఇక్కడ ఎందుకు రిలీజ్ కాలేదు అంటే ఇక్కడ మన కల్చర్ ఒప్పుకోదు కాబట్టి అది ఆయన వాల్యూస్, ఆయన స్టాండర్డ్ అలా ఉండాలనుకుంటాడు. మేము ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం, మీరు అక్కడ రారు, ఇక్కడే ఉంటారని చెప్తుంటారు చూడండి. ఆ ఐడియాలజీ అనమాట వాళ్ళకి. వీళ్ళందరూ కూడా ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళు ఒక వర్గం. ఇప్పుడు ఈ పర్టికులర్ శివాజీ గారి ఇష్యూలో రెండుగా స్ప్లిట్ అయిపోయింది. అండ్ ఒక్కసారి ఈ ఇష్యూ వెనకాల సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు అని మనం చూస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మందుకు అలవాటు పడ్డవాళ్ళు, సిగరెట్లకు అలవాటు పడ్డవాళ్ళు, ఇటువంటి కామంతో అవతల వ్యక్తిని ఎంకరేజ్ చేయడం వల్ల డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఐడియాలజీని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఒకటే సార్, వాళ్ళ సింపుల్ ఒక ఐడియాలజీ జనాల్లోకి గట్టిగా తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఈ ఐడియాలజీ పదే ప్రతి ఒక్కళ్ళ నోట వస్తుంది. ఏంటి? రైట్స్ మావి, రెస్పాన్సిబిలిటీ నీది. యాజ్ సింపుల్ యాజ్ దట్. వాళ్ళకి హక్కులు మాత్రమే గుర్తొస్తాయి, బాధ్యత మాది కాదు. ఇప్పుడు నేను ఒక పొట్టి బట్టలు వేసుకొని ఒక పర్టికులర్ చోటకి వెళ్ళానండి. ఇది సార్ అమ్మాయి కొన్ని దేశాల్లో అక్కడ కఠిన నిబంధనలు ఉంటాయి, ఈవెన్ బయటికి రావాలన్నా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళ వేషధారణ దగ్గర నుంచి వస్త్రధారణ దగ్గర నుంచి ప్రతిదానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరి అక్కడ ఎక్కడా కూడా ఎవరు నోరు మెదపరు. కానీ భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలను పాటించండి రా బాబు అంటే అందరు నోర్లు లేస్తున్నాయి. ఎందుకంటారు? ఎందుకంటే ఒక అంబిగ్యూటీ ఉంది సార్ ఇక్కడ మన రాజ్యాంగంలో. ఇది ఇండీసెన్సీ, ఇది డీసెన్సీ. ఇంతకన్నా మీరు ఇప్పుడు మోకాళ్ళ కన్నా పైకి గనక మీరు వేస్తే ఇది ఇండీసెన్సీ అని మనం ఎక్కడ రాజ్యాంగంలో రాసుకోవాలి. కాకపోతే మనకు ఒక దగ్గర మెజర్ ఏంటంటే సెన్సార్ బోర్డు. సెన్సార్ బోర్డులో కొన్ని ఏవైతే కట్ చేస్తారో అవైనా సరే మనం ఒక ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏ సర్టిఫైడ్, ఇది యూ సర్టిఫైడ్, ఇది యూ బై ఏ అని ఇస్తారు. సో ఇక్కడ మన సొసైటీలో ఆబాల గోపాలం, చిన్న పెద్ద ముస్లిం ఉతక అందరూ తిరిగే సమాజంలో ఇప్పుడు సపోజ్ ఒక హీరోయిన్ని ఒక మాల్కి తీసుకొచ్చారు. ఆ మాల్లో ఎవరుంటారు సార్? చిన్నపిల్లలు ఉండకూడదని రూల్ ఏమైనా ఉందంటారు? సో చిన్నపిల్లలు ఉండద్దు, అబౌవ్ 18 వాళ్ళే ఉండాలి అని నువ్వు ఒక రూల్ పెట్టుకొని ఆ చోటికి నువ్వు ఇటువంటి డ్రెస్సులు వేసుకొని రావడం అనేది ఒక తీరు. బట్ అందరూ తిరిగే చోటికి నువ్వు ఇటువంటి డ్రెస్సులు వేసుకొని వచ్చేసి నీది నా హక్కు అంటే నీది చూసి చెడిపోతున్నాడు ఒక మైనర్. వాడికి విచక్షణ లేదు, ఇంకా డెవలప్ అవ్వాలి. వాడు చూసి దాన్ని ఏ రకంగా తీసుకోవచ్చు. అలాగే మైనర్ మహిళలు, చిన్నపిల్లలు కూడా ఓకే ఇది చేస్తేనే నాకు క్రేజ్ వస్తుంది, చూడండి ఈవిడ వెనకాల ఎంబడబడుతున్నారు 10 మంది, నా వెనకాల కూడా రేపు ఈ క్రేజ్ వస్తుంది, నేను కూడా ఈవిడలాగా డబ్బులు సంపాదించుకోవచ్చు, నాకు ఇంతకన్నా అందం ఉంది కదా అనుకుని వాళ్ళు ఒక తప్పు మార్గంలోకి వెళ్ళడానికి వీళ్ళు అదే పని అంటే మేము ఎట్లాగో ఎదవలం, మమ్మల్ని ఎదవలం జనాలు అందరూ రాళ్ళిచ్చి కొడుతున్నారు, అందరిని ఎదవలం చేస్తే పోలా నార్మలైజ్ అయిపోతుంది, ఎవరు మనల్ని ఇంకేమనరు. ఈ కోణం జస్ట్ ఇదే సార్ వాళ్ళు చెప్పే ప్రతిసారి. ఎవరైతే నాన్ వేష్ కూడా ఒకసారి క్షమాపణ చెప్పాడు, మొత్తానికి నేను అట్లా మాట్లాడటం తప్పే, దయచేసి నన్ను క్షమించండి అన్నాడు. మళ్ళీ అక్కడే వ్యంగ్యంగా శాపనార్థాలు పెట్టిన పరిస్థితి ఏంటి అసలు ఆయన మనస్తత్వం? సార్ వాడి మెంటల్ స్టెబిలిటీ సరిగా లేదు సార్. వాడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఏం తింటున్నాడో ఎవరికి తెలియదు. వాడు ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట చెప్పి ఇటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏమన్నా సంఘ సంస్కర్తల లేకపోతే సమాజానికి ఏదన్నా అవును మేము సమాజం కోసం ఉన్నాం చెప్తే నేను నా బతుకు నేను బతుకుతున్నానయ్యా. ఇప్పుడు ఆర్జీవి గారు కూడా అదే ఫిలాసఫీ కదా, నాకు కల్చర్ అంటే లేకపోతే సమాజం అంటే ఇటువంటి వాటి గురించి చెప్పకండి. మనిషి అనేది ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన బతకాలి. ఒకసారి మనతో మాట్లాడేందుకు కరాటే కళ్యాణ్